హరిత విప్లవం తర్వాత చాలా వరకు హైబ్రిడ్ వంగడాలు కానీ, హైబ్రిడ్ రకాలు హైబ్రిడ్ పంటలు మనం ఎక్కువగా మనం సాగు చేయడం జరుగుతుంది అనమాట. ఇవి సాగు చేయడంలో భాగంగా కొన్ని సంవత్సరాల తరబడి ఇవి పంటలు పండించడం వల్ల మనకి పురుగులు, తెగుళ్ళు, అలాగే గడ్డి జాతి మొక్కలు కూడా మన దేశంలో మన పంటల్లో ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. వాటిని నివారణ చర్యల్లో భాగంగా ఎక్కువగా మనం రసాయనిక మందుల పైననే ఎక్కువగా ఆధారపడి ఉన్నాము. రసాయనిక ఎరువులు ఏంటి అంటే పోషకాలను అందించి మొక్కను ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అదే పురుగు మందులు, తెగుళ్ళ మందులు అయితే పురుగులని నివారించడానికి, తెగుళ్ళని నివారించడానికి ఉపయోగిస్తున్నాము. ఇవి మళ్ళీ అలాగే గడ్డి మందులు ఎక్కువగా మనం గడ్డి మందులను ఎందుకు వాడుతున్నామంటే ఇప్పుడు మనకి కూలీల సమస్య అధికంగా ఉండడం వల్ల, అలాగే పశువులతో కొట్టే మనకి క్యాటిల్ పేరుతో నడిపించే ఇవి కూడా మనకి ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం వల్ల అందరూ రైతులు కూడా సులభంగా అయిపోయే గడ్డి మందుల మీద ఆధారపడి ఉంటున్నారు. ఈ గడ్డి మందులు అన్నీ కూడా రసాయనికంగా తయారు చేసినవి కాబట్టి ఈ రసాయనికంగా తయారు చేసిన పురుగులు, తెగులు, గడ్డి మందులు ఇవన్నీ కూడా భూమిపైననే మిళితమైపోతాయి అన్నమాట. ఈ భూమిపై మిళితమైపోయిన కొంతమేర వరకు కొన్ని రోజుల వరకు ఉంటాయి, రెసిడ్యూస్ అంటాము. ఆ రెసిడ్యూస్ అనేది కొన్ని రోజుల వరకు కొన్ని ఉంటాయి. ఆ కొన్ని రోజుల్లో మనం పంట పండించడానికి చాలా అవరోధాలు కలిగిస్తాయి. ఈ విధంగా ఈ భూమిపైన పేరుకుపోయిన రసాయనికాలు భూమి లోపలి పొరల్లోకి అంటే భూగర్భ జలాల్లో కూడా కలిసి కలుషితం జరుగుతూ ఉందన్నమాట.